ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకం అంటే పేదవాళ్లకు కనీసం కొంచెమైనా ఉపాధి ఇచ్చి ఆ ఉపాధికి కావాల్సిన వేతనం ఇస్తే కనీసం వాళ్ళ బతుకులు గడుస్తాయి అన్న కాన్సెప్ట్ తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. అంటే ఉపాధి కల్పించడం, ఉపాధి ఇచ్చి కొన్ని డబ్బులైనా వాళ్ళు చేసుకోగలిగితే కనీసం ఇల్లు గడుస్తుంది కదా అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి పెట్టిన పథకం. అవునా? రాజశేఖర రెడ్డి గారి బ్రతుకున్నప్పుడు ఉపాధి హామీ అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు నీరు గారుస్తున్నాయి. ఈరోజు ఉపాధి హామీ పనిచేస్తే కనీసం ఇవ్వాల్సిన వేతనం కూడా పూర్తిగా ఇవ్వటం లేదు అంటున్నారు. అవునా తల్లి? నిజమేనా? ఇంతకు ముందు టెంట్లు వేసేవాళ్ళు, ఇంతకు ముందు పిల్లలను చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టేవాళ్ళు, ఇంతకు ముందు మంచినీళ్లు మజ్జిగ లాంటి ఇచ్చేవాళ్ళు, ఇంతకు ముందు కొంచెం పని చేసుకునే వీలు కల్పించేది సర్కారు. కానీ ఇప్పుడు ఏవీ లేవు. అవునా? మంటుడి ఎండ, ఇంత ఎండలో కూడా మేము 4-5 గంటలు పని చేసినా కూడా కనీసం 250 రూపాయలు కూడా రావటం లేదు. ముసలోళ్ళకైతే 150 ఇస్తారు ఎండలో పని చేసినా. మరి మీరు పని కల్పించి, ఉపాధి కల్పించి తీరా డబ్బులు ఇవ్వకపోతే ఈ హామీకి, ఈ ఉపాధి అన్న హామీ కల్పించిన వాళ్ళు ఎలా అవుతారు అని సర్కార్ను ప్రశ్నిస్తున్నాం. మీ తరఫున మీలో ఎవరైనా వచ్చి మీ సమస్యల గురించి మాట్లాడితే ఇది నేను మాట్లాడటం కాకుండా మీ సమస్యల గురించి మీరు మాట్లాడినట్టు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఏమా, ఎవరైనా వచ్చి మాట్లాడతారా? అమ్మా, మీ సమస్యల గురించి మీరు మాట్లాడకపోతే ప్రపంచానికి మీ సమస్యలు తెలియవు తల్లి. సమస్యలు మీ ప్రపంచానికి, మీ సమస్యలు తెలియకపోతే మరి మీ సమస్యలు పరిష్కారం ఎట్లా అవుతాయి? ఈ పని ఇక్కడ వద్దన్నారా? కనీసం ఇక్కడ పని అంతో ఇంతో 150 రూపాయలు 200 వచ్చేది, కనీసం అది కూడా ఎత్తేస్తాము, తీసేస్తాము అంటున్నారా? మరి ఇంత క్రూరమైతే ఎట్లా తల్లి? అప్పుడు ఛార్జీలకు లెక్కలు ఇస్తున్నారు, టెంట్ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అప్పుడు ఈ గడ్డపార్లకు దీనిలకు కూడా డబ్బులు ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నారు. అయ్యే ఇవ్వడం లేదు ఇప్పుడు. ఇప్పుడు మీరు పని చేసుకోవాలా, లేకపోతే పనే లేదు. $200 కంటే రావడం లేదు. ఛార్జీలు మీరే పెట్టుకొని రావాలా. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు. మీరే తెచ్చుకోవాలా. రోజులు కూడా కట్ చేస్తున్నారు, డబ్బులు కట్ చేస్తున్నారు, రోజులు కట్ చేస్తున్నారు. సిగ్నల్ అంటే పేమెంట్కి మీరు వచ్చినా కూడా మీ అటెండెన్స్ రికార్డ్ కావడం లేదు, సిగ్నల్ అందడం లేదు అని స్లిప్ కూడా ఇవ్వడం లేదు. సో అప్పుడప్పుడు రోజు చేసినా కూడా ఆ రోజు డబ్బులే రావు. అవునమ్మా? పని చేసినా డబ్బులు రావు. ఒక్కొక్క రోజు 6 రోజులు పని చేస్తే 3 రోజులకి